మీ ఇంట్లో చేతబడి, మోడి, భూత ప్రేత పిశాచాదుల వల్ల ఏదైనా సమస్య ఇటువంటివి ఉంటే దీనికి ఒక మంచి బలమైన యంత్రం అంటే మహాసుదర్శన యంత్రం. ఈ ఒక యంత్రం చేయించుకునే శక్తి అయితే ఇప్పుడు లేదు గురువుగారు, నాకు చాలా కష్టం ఉంది, నేను ఏమి చేసినా నేను సక్సెస్ అవ్వట్లేదు అనేటట్టయితే మీకు ఒక సింపుల్ విషయం చెప్తాను, ఇది చేసుకోండి. ఏంటి? ఈ ఒక మహాసుదర్శన చక్రం లోపల ఉన్నటువంటి ఒక మంత్రము, రహస్యమైన మంత్రం చెప్తున్నా. ఏంటి మంత్రం అంటే క్షౌం సహస్రార హుం ఫట్. ఇంకోసారి చెప్తా, క్షౌం సహస్రార హుం ఫట్. ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు 1000 సార్లు మీరు జపించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క సమస్య దూరం అయిపోద్ది. ఒకవేళ మీరు ఇలాంటివి చాలా చేసినా గురువుగారు, నేను ఏమి చేసినా సక్సెస్ అవ్వట్లేదు, నాకు చాలా కష్టం ఉంది, ఒక్కొక్క రూపాయికి ఇంట్లో రేషన్ తెచ్చుకునేకి కష్టం ఉంది అనే ఒక పరిస్థితి మీదైతే మీకు చాలా మంచి ప్రయోగం చెప్తాను. ఈ మంత్రం జతలో మీరు లలిత సహస్రనామం కూడా చేసుకుంటా వస్తే మీకు ఫలితాంశం బాగుంటుంది. లేదు గురువుగారు అది కూడా చేసేసిన అనేటట్టయితే మీకు ఇంకా బలమైన ఈ ఒక మంత్రంతోనే మీకు ఒక టెక్నిక్ చెప్పిస్తాను. ఉదయాన్నే 3 గంటలకు లేయండి. పొగల్లో కాసేపు పడుకొని పర్లేదు, కానీ ఉదయాన్నే 3 గంటలకు లేయండి. ఈ 3 గంటలకు లేచి వెంటనే మీ ఒక నిత్యకర్మలు 1 అవర్ టైం తీసుకోండి. పూర్తి మీ నిత్యకర్మలన్నీ ముగించుకొని 4 గంటలకు సరిగ్గా మీరు కూర్చోవాలా. ఎక్కడ కూర్చోవాలా? తూర్పుకి ముఖం చేసి కూర్చోండి. ఈ ఒక మూలాధారంలో క్షౌం అనే బీజాక్షరం చెప్పిండాల. స అనేటప్పటికీ స్వాదిష్టాన చక్రానికి వచ్చేయండి. హ అనేటప్పటికీ మణిపుర వదిలేయండి. స అనేటప్పటికీ అనాహత చక్రం దాకా వదిలేయండి. రా అనేటప్పటికీ విశుద్ధి చక్రం దాటేయండి. హం అనేటప్పటికీ మీ యొక్క ఆగ్నేయ చక్రం దాటండి. ఫట్ అనేటప్పటికీ ఈ యొక్క సహస్రార చక్రం దాటిండాల. ఇలా కిందనింకా పైకి ఇలా మీరు ధ్యానం పూర్వకంగా కళ్ళు 2 ఇక్కడికి దృష్టి పెట్టి లోపల ఇంకా కన్నులు 2 మీ కనుబొమ్మల మధ్య ఎక్కడైతే నేను కుంకుమ పెట్టుకున్నాను చూడండి, అక్కడికే లోపల ఇంకా మీరు దృష్టి పెట్టి చూస్తూ ఈ యొక్క మంత్రం ఏమైతే ఉందో క్షౌం సహస్రార హుం ఫట్ అనేసరికి కిందనికా పైకి వచ్చిండు. అలా క్షౌం మూలాధారం, సహస్రారం, ఇట్లా టగడగడగడగన సహస్రారం వరకు ఈ ఒక మంత్రం వచ్చేయాలా. నేను నిజంగా చెప్తున్నా, ఈ ఒక ప్రయోగం మీరు చేసినట్టయితే ఏ కారణానికి మీకు ఆపద అనేది రాదు. మీ ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మీరు పైకి వచ్చేదానికి దారి కలుగుతుంది. ఒకసారి దారి కలిగిన తర్వాత మీకు ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది అనేది ఎటువంటి అనుమానం లేదు. కనిష్ట పక్షం 18 రోజులు లేదా 21 రోజు చేసి చూడండి. ఆ తర్వాత మీకు మీరే వదిలేయమన్నా వదలరు మీరు. అటువంటి బలము ఈ యొక్క మంత్రంలో ఉంటుంది. ఈ యొక్క చక్రాలతో సమేతం మీరు ధ్యానం చేసినట్టయితే అది 1000 సార్లు ఒక రోజుకి చేసినట్టయితే ఒకే రోజులోనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. అందులో ఏ ఒక అవనమ్మకం లేకుండా మీరు నిజంగా చేసి చూడండి. మళ్ళీ మీరే చెప్తారు నాకు, ఏంటి గురువుగారు ఇటువంటి మాయ ఉందా ఈ ఒక చిన్న మంత్రంలో అనేది మీరే చెప్తారు. నెక్స్ట్ వీడియోలో సంపూర్ణ మహాసుదర్శన మంత్రమే ఇస్తాను. దాంట్లో కూడా మీరు జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మంచిది. కానీ వేదాంతి వైరాగ్య సిద్ధార్థియు జన్మ కర్మ పావనం శుభం శుభమస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు మహాసుదర్శన కృపా కటాక్ష సిద్ధిరస్తు.